నమస్తే డి న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. అతి పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని, ముస్లిం సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, హజ్ యాత్రకు ముస్లింలు క్షేమంగా వెళ్లి రావాలని ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆకాంక్షించారు. నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న షాదీఖానాలో హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హజ్ యాత్ర అంటే పవిత్రమైన యాత్ర అని, తను కూడా హజ్ యాత్రకు వెళ్లాలని ఆశగా ఉందని, 2028లోనైనా ఒక్కసారి వెళ్లాలన్న దృఢ సంకల్పం ఉందని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. హజ్ యాత్రకు వెళ్లే 45 మందికి అల్లా దయతో క్షేమంగా తిరిగి రావాలని ఎంపీ మాగుంట కోరారు. ముస్లిం మైనారిటీ సోదరుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. మేయర్ గంగాడ సుజాత, హనీఫ్ ఖాన్, కపిల్ భాషా, అబిద్ మౌలానా, చర్చిలు పెడుతున్నాం, ఇక్కడ చూసిన మసీదులు పెడుతున్నాం. అయినా నేను ఇటలీలో కూడా వాటికన్ సిటీలో దానికి ప్రయత్నం చేస్తున్నాము. కూడా ఒక్కసారి పట్టాలి అంటే వీలు కాదు, దూరంగా ఎక్కడైనా చూసుకుని వస్తాము అని చెప్పాలంటే అది కూడా కష్టం. అందుకు తెలుసులకు వెళ్ళి అక్కడ ఉన్న దర్గాలైనా కూడా నమస్కారం పెట్టుకొని వస్తామనే కోరికతో ఉన్నాము. అయినా భగవంతుడు ఆయన ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా 2025వ సంవత్సరంలో అక్కడికి వెళ్ళి ఆ దర్గా దగ్గర వారికి కూడా ప్రణామం చెప్పుకొని వస్తామని తెలుసుకుంటున్నాను. నేను అల్లా పిలిస్తేనే వీలవుతుంది ఈ కార్యక్రమం అనేది. మనం అనుకుని ప్రిపరేషన్ చేసి డబ్బులు ఉన్నాయి నేను ఆశపెడతాం అనుకుంటే వీలే కాదు. ఆయన పిలుపుకుంటేనే ఆయన వెళ్ళి పవిత్రంగా ఉండి ఆ హజ్యాత్రలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా తిరిగి వచ్చే కోరిక లేకపోతే ముస్లిం సోదరులంతా కూడా హజ్యాత్ర జరుగుతున్నారు. దానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం తరఫున వాళ్ళకి కావాల్సిన వసతులను ఏర్పాటు చేయడం, వాళ్ళు మక్కాకి కలిసి క్షేమంగా రావడానికి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వం నిర్వహించుకోవడం జరుగుతుందని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో కూడా మైనారిటీతో ఒక పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు తీసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఈరోజు మన యొక్క నిలబడి మాట్లాడుకోవడానికి సంతోషంగా కూర్చోగలిగామంటే అది కూడా తెలుగుదేశం పార్టీ టైంలో మనం చేసుకోగలిగామని కూడా మీకు ఏ అవసరం వచ్చినారో చేయగలిగిన ఉద్యోగాలు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరైతే ఈరోజు ప్రయాణం చేస్తున్నారో వాళ్ళంతా కూడా భగవంతుడు క్షేమంగా ఇస్తూ అక్కడ దేవుడికి వెళ్ళి అన్నీ చూసుకొని క్షేమంగా తిరిగి రావాలి. మన రాష్ట్రం కూడా బాగుండాలి, మన రాష్ట్ర పరిపాలన విధానం ప్రజలు బాగుండాలని అక్కడ మతాల్లో మన దేవుడికి అలాగే అక్కడ చెప్పేసి మతం బాగుండాలని. మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలపై ఆయా శాఖల జిల్లా అధికారులు స్పందించి తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తవీం అన్సారియా అన్నారు. ప్రతి వారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల నుండి అర్జీలు స్వీకరించిన జిల్లా అధికారుల పరిశీలన అనంతరం కలెక్టర్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో డిఆర్ వచ్చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంత పవిత్రమైన నీ కార్యక్రమాలు చేసినా కూడా వచ్చారండి, వాళ్ళు వదిలేశారు. ఓకే, 70వ సంవత్సరానికి వస్తాం. పాస్ కాకుండా నందు
ముఖ్యమంత్రి. అడ్వాన్స్ కి ఎంసెట్ కి నిజంగా ఈరోజు 2000 లోపలే వస్తాయి. నెక్స్ట్ సంతమాగులూరు మండలం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. 10 లక్షలతో నిర్మించిన ఎన్టీఆర్ పార్క్ వాటర్ ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. 30 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 78.17 లక్షలతో నిర్మించిన 6 తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. యువతకు ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు అత్యధిక సార్లు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని అన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సముచిత స్థానం కల్పించిందన్నారు. మద్యం దుకాణాల వద్ద వైసీపీ ఉపాధ్యాయులను కాపలా పెట్టిందన్నారు. ఉపాధ్యాయ వృత్తిని జగన్మోహన్ రెడ్డి అవమానించి వారిని మానసిక క్షోభకు గురి చేశారని తెలిపారు. మంత్రి లోకేష్ నాయకత్వంలో విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలో మంచినీటిని శుద్ధి చేసే పాత ఫిల్టర్ బెడ్లను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. వేసవి చెరువులోని నీటిని శుద్ధి చేస్తున్న తీరును కమిషనర్ బృందం పరిశీలించింది. పాత మోటార్ల స్థానంలో కొత్త మోటార్లు ఏర్పాటు చేశారు. అనంతరం 37వ డివిజన్లో మంచినీటి సరఫరాను పరిశీలించారు. ఆ ప్రాంతం మహిళలు మంచినీరు నాణ్యతగా వస్తున్నాయని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఏదైనా ఎక్కడైనా సమస్య ఉంటే నీరు నాణ్యత లేకున్నా తన దృష్టికి తీసుకురావాలని కమిషనర్ తెలిపారు. మా ఒకసారి చెప్పమ్మా, బాగున్నాయా వాటర్? ఇంటరైజ్ సంస్థ వారు సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు అందజేసిన 5 BLS అంబులెన్సులను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించి వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించారు. సింహపురి ఎక్స్ప్రెస్ లిమిటెడ్ టంగుటూరు టోల్ ప్లాజా జాతీయ రహదారి 16 వారి సిఎస్ఆర్ మద్దతుతో అంబులెన్సులు అందజేశారు. కార్యక్రమానికి NHAI ప్రాజెక్టు డైరెక్టర్ ఎం విద్యాసాగర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, DCHS డాక్టర్ శ్రీనివాస్ నాయక్, SEL తరపున ప్రాజెక్టు హెడ్ కె శివకుమార్, టీమ్ లీడర్ సురేష్ బాబు, సింహపురి సిఎస్ఆర్ కోఆర్డినేటర్ దండా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సింహపురి ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ నుంచి మా ప్రాజెక్ట్ హెడ్ అయిన శివకుమార్ గారి ఆధ్వర్యంలో 5 అంబులెన్స్లు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగిందండి. దీని ప్రజా సంక్షేమం కొరకు, ప్రజల కొరకు ఎక్కడైనా సరే ఏదైనా ఆ డెలివరీ ప్రాబ్లం కానీ మెడికల్ ప్రాబ్లం కానీ ఏదైనా సరే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేడం గారు డాక్టర్ గారిని సంప్రదించి వాళ్ళ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము డాక్టర్ గారిని సంప్రదించి వాళ్ళకి వాళ్ళు చెప్పిన కోరిన విధంగా 5 అంబులెన్స్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. ఇది మేము సింహపురి ఎక్స్ప్రెస్ లిమిటెడ్ టంగుటూరు టోల్ ప్లాజా నుంచి.
జిల్లా కేంద్రమైన ఒంగోలులో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పశ్చిమ వైపు మరో బైపాస్ రోడ్డు ఏర్పాటుకు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి చర్యలు చేపట్టారు. ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఒంగోలు పట్టడానికి పశ్చిమ ప్రాంతంలో బైపాస్ రోడ్డు ఆవశ్యకతను ఆయన దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. దీంతో సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి నివేదించాలని మంత్రి సూచించడం జరిగింది. దీంతో అందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేసేందుకు అవసరమైన చర్యలు నేషనల్ హైవే అధికారులు చేపట్టారు. ఒంగోలు నగరానికి పశ్చిమ ప్రాంతంగా బైపాస్ రోడ్డు నిర్మాణానికి అధికారులు ప్రాథమికంగా ఒక అలైన్మెంట్ను సిద్ధం చేశారు. దీంతో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు సంతనోత్తరపాడు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, బిఎన్ విజయకుమార్లు నేషనల్ హైవే అధికారులతో పాటు రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. నేషనల్ హైవే కన్సల్టెన్సీ అధికారులు ఒంగోలుకు పశ్చిమ ప్రాంతంలో బైపాస్కు సంబంధించి 3 ప్రతిపాదనలు మ్యాపులు సిద్ధం చేయడం జరిగింది. ఒంగోలు నగరానికి దక్షిణ వైపు ఉన్న ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల నుండి క్విజ్ కళాశాల వెనక వైపుగా పేర్నమెట్టకు పడమర వైపుగా వెళ్లి త్రోవగుంట వద్ద 216వ జాతీయ రహదారిని కలిసేలా ప్రతిపాదించటం జరిగింది. దీనిలోనే పేర్నమెట్ట దగ్గర నుండి ఎన్ రెడ్డిపాలెం వరకు పొడిగించి తిరిగి త్రోవగుంట వద్ద గల 216 జాతీయ రహదారిలో కలిసేలా మరో ప్రతిపాదన తయారు చేశారు. పెళ్లూరు దాటిన తర్వాత జాతీయ రహదారి నుండి ఎర్రజల్ల మీదుగా మదిపాడు మండలం కొష్టాలు వద్ద జాతీయ రహదారిని కలిసేలా మరో ప్రతిపాదనను తయారు చేశారు. వీటిని ఎంపీ మాగుంటతో పాటు ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దరావు, బిఎన్ విజయకుమార్లు పరిశీలించారు. కేంద్రంలోని జాతీయ రహదారుల అధికారులకు 3 ప్రతిపాదనలు పంపించాలని ఎంపీ, ఎమ్మెల్యేలు సూచించారు. కేంద్రం ఏ ప్రతిపాదన ఆమోదిస్తే ఆ ప్రతిపాదనను అమలు జరిగేలా చూద్దామని నిర్ణయించారు. సమావేశంలో నేషనల్ హైవే పీడీ విద్యాసాగర్, కన్సల్టెన్సీ ప్రతినిధి సురేష్, ఆర్ఎండ్బి ఎస్ఈ దయానంద్, ఈఈ గోపీనాయక్, మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం హయాంలో ప్రైవేటు విద్యా సంస్థలు చిన్నభిన్నం అయ్యాయని, గత ప్రభుత్వం చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం సరిదిద్ది విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏపీటీసీఏ నూతన అధ్యక్ష కార్యదర్శుల ప్రమాణ స్వీకారం, జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, ఎంపీ హాజరయ్యారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు పిడుగు జాలిరెడ్డి అధ్యక్షత వహించారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే అన్నారు. ఒంగోలు పట్టణంలో 160, జిల్లా వ్యాప్తంగా 800 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని, వీటన్నింటినీ మానిటరింగ్ చేసుకోవటం కత్తిమీద సాము లాంటిదని అన్నారు. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యం పేద పిల్లలకు ఫీజుల్లో రాయితీ ఇవ్వాలని కోరారు. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినప్పుడు 10 ఏళ్లకోసారి రిజిస్ట్రేషన్ ఉండేదని, దాన్ని గత ప్రభుత్వం ఏడాదికి కుదించడం వల్ల చాలా వరకు పాఠశాలను మూసివేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా 16,347 మందికి టీచర్ పోస్టులు ప్రకటించిందని, చెప్పిన విధంగానే డిఎస్సిని అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. గత 30 ఏళ్లుగా ఏపీటీసీఏతో తనకు అనుబంధం ఉందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా అత్యద్భుతంగా పనిచేస్తున్నారని, ప్రతి సమస్యను సావధానంగా వింటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు కరెంటు విషయంలో 2 కేటగిరీ నుండి 7వ కేటగిరీకి మార్చే విషయంలో కృషి చేస్తానని తెలిపారు. అలాగే ట్యాక్స్ విషయంలో కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి దానిని పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామని పేర్కొన్నారు. స్టేట్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రైవేటు విద్యా సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి అని అన్నారు. గత ప్రభుత్వం నిరంకుశ విధానాల వల్ల ప్రతి ఏడాది వేలాది ప్రైవేట్ స్కూల్స్ మూతపడ్డాయని అన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల సమస్యలపై మంత్రి నారా లోకేష్ వద్ద ప్రస్తావించామని, వారు సావధానంగా అందరి సమస్యలు విని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాంటిసోరి ప్రకాష్ బాబు, హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులు అజయ్ కుమార్, కె శివకోటిరెడ్డిలకు నియామక పత్రాలు అందజేసి వారితో ప్రమాణం చేయించారు. ముఖ్య అతిథులుగా హాజరైన మాగుంట, దామచల్లను ఘనంగా సత్కరించారు. ప్రకాశం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులుగా కమిటీలో మా పదవికి న్యాయం చేయవాలని సత్ప్రవర్తన కలిగి నా విద్యుత్ ధర్మ నిర్వహణ యందు దీక్ష పట్టుదలతో కృషి చేసి ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అఫ్సా రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ
ఒక మంచి ఇందాక మన రవి గారు చెప్పినట్టు మంచి యూత్ని కుర్రవాడిని ఫాస్ట్గా ఉండేవాడిని అలాంటి వాడిని చూసి బాగా సెలెక్ట్ చేశారు మన అజయ్ని. తప్పకుండా కూడా సమస్యలు కానీ ఏదైనా కూడా అన్ని స్కూల్స్ కూడా స్పేర్ చేయడానికి టైం చేయడానికి అంత గట్టిగా ఉండే వ్యక్తి, యాక్టివ్గా ఉండే వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవటం నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ టర్మ్ 2 years ఉంటుంది. 2 yearsలో మనం ఏం చేశాం అనేది మాత్రం ఇంపార్టెంట్. నేను అదే చెప్పేది. ఎందుకంటే పదవులు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఏది శాస్త్రం కాదు. కానీ మనం ఏం చేసాం? ఈరోజు దగ్గర 120 స్కూల్స్ మన గోల్లో ఉన్నాయి, 800 చిల్లర మన జిల్లాలో ఉన్నాయి. దాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా జిల్లా ప్రెసిడెంట్గా మనం ఏం చేస్తున్నాం, పేదలకి ఏం చేస్తున్నాం, అదేవిధంగా స్కూల్స్ ఉండే పరిస్థితులు ఏంటి, స్కూల్స్లో ఈరోజు ఇందాక మన స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా క్లియర్గా చెప్పారు ఎంత ఇబ్బందులు ఉన్నాయి, ఎంతమందికి ఈరోజు బైపాస్ ఆపరేషన్లు జరిగినాయి, లాస్ట్ గవర్నమెంట్ వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఇవన్నీ కూడా చెప్పారు. అవన్నీ కూడా సార్ట్అవుట్ అవుతాయి. మీరు ఏదైతే చెప్పారో ఇదివరకు 1 yearకి 5 yearsకి ఒకసారి ఫైర్ ఉంటే దాన్ని లాస్ట్ గవర్నమెంట్ 1 year చేశారు. అదేవిధంగా కరెంట్ ఉంటే 2 నుంచి కేటగిరీ 2 నుంచి మనం 7 కడుగుతూ ఉంటే దాన్ని అది వరకు ఉండేదాన్ని 2 చేశారు. దానివల్ల కరెంట్ ఛార్జెస్ పెరిగినాయి, మీకు లోడ్ ఎక్కువైపోయింది. ఏదైతే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం చెప్పారో దాన్ని కూడా పరిధిలోకి తీసుకుంటాం. దాన్ని కూడా ఖచ్చితంగా మన ఈరోజు లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఎడ్యుకేషన్ దాని మీద. ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మీకు కూడా బాగా రేపు గవర్నమెంట్ స్కూల్స్ కూడా కాంపిటీషన్ వస్తుంది ప్రైవేట్ స్కూల్స్ వరకు కూడా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ని కూడా అన్ని రకాల కూడా ముందుకు తీసుకెళ్లాలనేది ఈరోజు ఈ ప్రభుత్వం పెద్దగా తీసుకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా చదువు అవసరం. ఈరోజు వాళ్ళకి కావాలని డబ్బు లేదని చెప్పి చదువు ఆపే పరిస్థితులు రాకూడదనేదే ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి డబ్బు అనేది ప్రధానం కాకుండా వాళ్ళకి మంచి విద్య నేర్పించాలి అని చెప్పేసి దాని మీద ఈరోజు ఈ ప్రభుత్వం కూడా చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టే పరంగా ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక గౌరవప్రదంగా కూడా ఒక మంచి సెలక్షన్ సోదరుడు అజయ్ కుమార్ గారిని, అదేవిధంగా శివకోటారెడ్డి గారిని కూడా ఎంపిక చేసిన ఈ కార్యవర్గం అంటే ఈ అసోసియేషన్ వారందరూ కూడా ఎలక్షన్ ప్రక్రియ ఉండినా కూడా యునానిమస్గా వారిద్దరు కూడా సమర్థులని వారిని ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి బెస్ట్ విషెస్ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇప్పుడే మన గౌరవ సుబ్రహ్మణ్య రాజు గారు కూడా చెప్పారు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు అనేది అట్లే రవికుమార్ గారైనా అదేవిధంగా మాంటిసోరి ప్రకాష్ గారైనా కూడా ప్రభుత్వం అనేదంటే ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలుగా చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విద్య వైద్య ఈ 2 రంగాలకి ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేది వారి మనసులో కూడా రావటం, అంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి విద్య ఇచ్చేదానికి ఏ విధమైన మార్గం ఉంటుంది అనేది ఎంపిక చేసుకొని తన తనయుడినే లోకేష్ బాబు గారిని ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా నియమింపు చేసినందుకు ముఖ్యంగా మనం చంద్రబాబు నాయుడు గారికే మనం ధన్యవాదాలు తెలపవలసిన అవసరం ఉన్నది. అంటే లోకేష్ బాబు గారు అయితే ఎడ్యుకేషన్ అంటే యంగ్ ఎనర్జెటిక్ పర్సన్, అది అతను అవగాహన చేసుకొని రిజాల్వ్ చేయగలిగిన కూడా ఒక మంచి శక్తి ఉన్న వ్యక్తి వారు. అదేవిధంగా మన అసోసియేషన్ వాళ్ళందరూ కూడా జూనియర్ కాలేజెస్ అందరూ కూడా వెళ్ళినప్పుడు ఏపీటీసీఏ 50 సంవత్సరాల క్రితం మన చిరంజీవిరావు గారు అనే ఒక గుంటూరు నుంచి దీన్ని స్టార్ట్ చేయడం. అప్పుడు గుంటూరులో సివిఎన్ ధన్ గారిని ఆ రోజుల్లో రవి కళాశాల ఆయన, అలాగే మన క్రమంలో లావు రత్తయ్య గారు కొన్ని సంవత్సరాల పాటు దీని నాయకులుగా, తర్వాత నారాయణ గారు, రత్నం గారు, ఇటువంటి ప్రముఖులందరూ కూడా ఏపీటీసీని మొదట లీడ్ చేసిన వ్యక్తులు. ఆ తర్వాత కాలంలో అనేక మంది ఈ యొక్క ఏపీటీసీలో సభ్యులుగా అనేక విద్యా సమస్యలు పరిష్కరించడంలో చాలా ప్రముఖ పాత్ర వహించారు. నా వరకు 1991 నుంచి ఈ అసోసియేషన్లో నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. మరి రాష్ట్ర కోశాధికారిగాను, రాష్ట్ర అధ్యక్షుడిగా అన్ని రకాల పదవులు ఆ రోజుల్లో నిర్వహించడం జరిగింది. అయితే మీ ఇక్కడ చూసి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని, మొదటి ఏడాది బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
అధికారంలోకి వచ్చేందుకు సూపర్ 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను మర్చిపోయిందని రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు అన్నారు. మహాశక్తి పథకంలో ఆడబిడ్డ నిధిగా 18 నుంచి 59 సంవత్సరాలు ఉన్న ప్రతి స్త్రీకి 1500 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించి గుండు సున్నా కొట్టారని అన్నారు. ఉచిత బస్సు ఊసేలేదని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం పేరిట ప్రతి రైతుకు 20,000 పంట సహాయం అందిస్తామని చెప్పారని ఇంతవరకు దాన్ని ఊసేలేదని అన్నారు. 20 లక్షల మంది ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతికి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు. వీటన్నింటినీ అమలు చేయకుండా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పి పద్మ, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్ రాజశేఖర్, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు చొప్పల జాలన్న, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు నాంచార్లు, ఐఎఫ్టియు నాయకులు మోహన్, జిల్లా నాయకులు కొంగర నరసింహం, అరుణోదయ హనుమంతరావు, దారా సుబ్బారావు, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షుడు ఎస్ భారతి, మంజుల, చిట్టిపాటి పద్మ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు కూటమి నాయకత్వంలో సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రభుత్వం నవరత్నాలు అవి శనిగ్రహాలని చెప్పి విమర్శ చేసినట్టు చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6 పథకాలతోటి మేము ప్రజలకి ఎంతో మేలు చేకూరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటికి 10 నెలలు పూర్తయింది, కానీ ఏ ఒక్క హామీని కూడా ఆయన అమలు చేయలేదు. ఈ ఆడబిడ్డ నిధికి అమలు కావాలంటే రాష్ట్రంలో ఇవాళ 28,800 కోట్ల రూపాయలు డబ్బు అవసరం. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో దానికి ఎటువంటి కేటాయింపు లేవు. అలాగే అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రతి రైతుకి 20,000 రూపాయలు ప్రారంభ పెట్టుబడికి ఇస్తామన్నవారు. అది అమలు చేయాలంటే కూడా 13,000 కోట్ల రూపాయలు అవసరం. బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు మాత్రమే దానికి కేటాయించారు. అంటే ఇంకా 7,000 కోట్ల రూపాయలు లోటు ఉంది. అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి ప్రతి ఇంటికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 5గురు అయినా సరే నేను ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఫీజు కడతానని చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతవరకు అటువంటి పథకాన్ని అమలు చేయలేదు. అలాగే ఉచిత బస్సు అన్నాడు. ఇవి కాక ఈ 6 సూపర్ 6 పథకాలే కాకుండా ఇవాళ ప్రతి గ్రామంలో, పట్టణంలో ఇళ్ల స్థలాలు, ఇళ్ళు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పారు. వీటన్నిటికీ 1,000 కోట్ల రూపాయలు అవసరం. ఈ 1,000 కోట్ల రూపాయల నిధుల్ని ఇంతవరకు కేటాయించకుండా, బడ్జెట్లో లేకుండా సూపర్ 6 ఇంకా అమలు చేస్తామంటే ఇంకా మోసం చేయటం తప్ప మరొకటి కాదు. అందుకని కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీలు అమలు చేయమని చెప్పి సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తూ ఇవాళ ధర్నా చేస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది అమలు చేయకపోతే త్వరలో చలో అమరావతి పిలుపును కూడా అమలు చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఎన్నికల్లో 10 నెలలే కదా, హామీలు అమలు చేస్తారు కదా ముందు అని చెప్పని కూడా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు రాష్ట్ర బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి దాంట్లో ఈ పథకాలకి నువ్వు కేటాయించింది ఎంత, అవసరమైంది ఎంత అని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు ఎన్నికల్లో గెలిచి వచ్చినటువంటి మొదటి 1, 2, 3 సంతకాలు చేస్తానని చెప్పినటువంటి నీవు ఈరోజు ఏం చేస్తున్నావు అని చెప్పనే దాంతో కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రతి కుటుంబానికి 3 ఉచిత సిలిండర్లు అని చెప్పని అది మొదలుపెట్టి కొన్ని 10ల సంఖ్యలోనే వాటిని సరఫరా చేశారే తప్ప మొత్తానికి అర్హులైనటువంటి వాళ్ళందరికీ దాన్ని అమలు చేయలేదు. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిలో 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తారని చెప్పని ప్రకటించినటువంటి వాళ్ళు ఈరోజు దానికి కనీసం బడ్జెట్లో కూడా. గత సీజన్ కంటే ఈ సీజన్లో 20% పొగాకు పంట దిగుబడి తగ్గినా కూడా ఇతర దేశాలలో అధికంగా పండిందని తప్పుడు సమాచారంతో రైతులను మోసగించాలని చూస్తూ ఊరుకోబోమని పొగాకు రైతులకు వైసీపీ అండగా ఉంటుందని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు అన్నారు. పొగాకు వేలం కేంద్రం 2 త్రోవగుంటలో ఆక్షన్ ప్రారంభమైన నేపథ్యంలో వైసీపీ ప్రతినిధి బృందం ఇతర రైతులతో ఆక్షన్లో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు.
అధిక వర్షాల వల్ల ఇప్పటి వరకు 3 సార్లు రైతులు పొగాకు వేశారని, కూలీ ఖర్చులు, పంటల ఖర్చులు పెరిగి విపరీతంగా రైతులకు భారీ పెట్టుబడి ఖర్చు అయిందని రవిబాబు అన్నారు. పొగాకు బోర్డు గతంలో కంటే 15% అదనంగా పండించుకోవచ్చని, బ్యార్నీకి 35 క్వింటాల నుంచి 41 క్వింటాళ్ల వరకు అవకాశం ఇచ్చారని అన్నారు. కానీ వ్యాపారస్తుల ఒత్తిడికి తలొగ్గి అంతర్జాతీయంగా పొగాకు ఎక్కువగా పండిందని, తద్వారా ఇక్కడ మార్కెట్ తగ్గుతుందని రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. ఇండియా కంటే ఇతర దేశాలు 3 నెలల ముందుగానే పొగాకు పండిస్తాయని, అక్కడ వారికి రేటు బాగానే పలికిందని, అత్యంత తక్కువగా పండించిన భారతదేశంలో పొగాకు ఎక్కువగా పండిందని దుష్ప్రచారం చేస్తున్నారని, తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. ఇలా అయితే రైతులు ఆత్మహత్యలకు పాల్పడతారని, పొగాకు బోర్డు రైతులకు తగిన రీతిలో మద్దతు ధర ప్రకటించకపోతే అన్యాయమైపోతారని అన్నారు. తక్షణం పొగాకు బోర్డు రైతులకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్లాట్ఫామ్ కమిటీ చైర్మన్ ఎర్రమనేని వెంకటశేషయ్య, వైసీపీ నాయకులు లంకపోతు అంజిరెడ్డి, వడ్ల సుబ్బారావు, మన్నే శ్రీనివాసరావు, పికిలి శ్రీనివాసరావు, రైతు నాయకులు వడ్డెంపూడి ప్రసాద్, జానకి రామిరెడ్డి, కాకుమాను ఆదిశేషయ్య, జాజుల శ్రీనివాస్, శేషగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొగాకు పండించిన రైతులు అధిక వర్షాల వల్ల 1కి 3 సార్లు నాట్లు వేయాల్సి రావటం, తర్వాత సేద్యాలు కుదరక కలుపు పెరగటం, మల్లెపట్టడం, ఈల్డింగ్స్ కూడా తగ్గిపోయినాయి. పొగాకు బోర్డు వాళ్ళు గత సంవత్సరం 35 క్వింటాలు బ్యార్నీకి పర్మిషన్ ఇస్తే ఈ సంవత్సరం 41.5 క్వింటాలు ఇచ్చి రైతులను ప్రోత్సహించారు. 15% అదనంగా పండించమని ప్రోత్సహించింది పొగాకు బోర్డు. వ్యాపారస్తులు మాటినిందో లేదో, వ్యాపారస్తులు మాకు చెప్పారని వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు ప్రోత్సహించారంటే, ఈరోజు బోర్డు వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే, వ్యాపారస్తులు వాళ్ళకి చెప్పింది వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా పొగాకు అధికంగా పండింది, డిమాండ్ లేదు, ఆ దేశాల్లో చౌకగా పోతుంది కాబట్టి ఇక్కడ కూడా చౌకగా అడుగుతున్నారు, చిన్నగా మేము ప్రయత్నం చేస్తామని మేము బతిలాడుతున్నాం, వాళ్ళతో మీటింగ్లు పెడతామని చెప్తా ఉన్నారు. ఇది ఎవరిని బతిలాడితే ఎవరు ఏ వ్యాపారస్తుడు ఏ వస్తువు కొనడు, ఎవరు ట్రస్టులు పెట్టుకోరు. బిజినెస్ మెన్ అంటే బిజినెస్ లాగానే వాళ్ళ లాభాల కోసం చూస్తారు. పొగాకు బోర్డు మనకంటే ప్రపంచంలో అన్ని దేశాల పంట ముందే వేస్తారు, అందరికంటే మందే చివరి పంట. నేను అడుగుతుంది ఏంటంటే బోర్డు వాళ్ళని, ఆయా దేశాల్లో పంట ఎంత వేసింది మీకు ఒక అంచనా వచ్చి ఉంటుంది. బోర్డు చేయాల్సింది ఆ పనే కదా, దాన్ని బట్టి మనకి తగ్గించేసుకోండి అని కాషన్ చెప్పకుండా, తీరా పండించినాక ఎక్కువ పండించారని చెప్పి నెప్పవేసి మన మీద మనల్ని మీ తప్పుకు మీరే బాధ్యులు అన్నట్టుగా రైతులను వదిలేయటం చాలా తప్పని చెప్తున్నా. అధికంగా ఈ సంవత్సరం పొలం పెరిగినా, వీళ్ళు క్వాంటిటీ పర్మిషన్ ఇచ్చినా కూడా అధికంగా పండలేదు. ఇది తప్పుడు సమాచారం ప్రపంచానికి పొగాకు బోర్డు ద్వారా వెళ్ళింది. పంట పోయిన సంవత్సరం కంటే ప్రతి రైతుకి 20 నుంచి 30% పంట దిగుబడి తగ్గింది. అధిక వర్షాల వల్ల పంట నష్టపోయారు, ఖర్చులు పెరిగినాయి, పోయిన సంవత్సరం రేట్లు చూసి కూలి రేట్లు పెరిగినాయి. సన్నకారోళ్ళు, ముఖ్యంగా పేద వర్గాలు ఎస్సీ బీసీలు కూడా వ్యవసాయంలోకి వచ్చారు. వాళ్ళందరూ అధిక కౌళ్ళు పెట్టి అధిక కూలిచ్చి నాట్లు 1-3 సార్లు వేసి ఇవాళ ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక ఈ మార్కెట్ మాయాజాలంలో నలిగిపోతే వాళ్ళ కంటన తడే మిగిలింది. ఈ పరిస్థితిలో వ్యాపారస్తులు
సపోర్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి తప్పుడు సమాచారం ప్రపంచ దేశాలకు వెళ్ళింది. మేము అడుగుతుంది ఒకటే, అందరం కలిసి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద గతంలో మాదిరిగా మార్కెట్ రంగంలోకి దించితేనే ఈ ప్రభుత్వం ఎంటర్ అయి ప్రత్యామ్నాయంగా కొనుగోలు జరిగితేనే ఈ మార్కెట్ నిలబడుతుంది, ఈ సంవత్సరం రైతాంగం బయటపడతారు. లేకపోతే మనం చూసాం 17-18 సంవత్సరాల్లో పొందూరులో, కొండేపిలో రైతుల ఆత్మహత్యలు చూసాం. అంటే సన్నకారోళ్ళు ఒక బ్యారెన్ ఉన్నోళ్ళు 5 బ్యారెన్లు కౌలు తీసుకోవడం, లేదా అసలు బ్యారెన్ లేని వాళ్ళు పొలం కౌలు తీసుకొని కూలీ అధికంగా పెట్టి పాపం అకాలంగా పంట వస్తే మళ్ళీ ఇతర గ్రామాలకు వెళ్ళి పంట కాల్చుకోవటం, ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది ఒక చాలా కమర్షియల్ ఖర్చు ఎక్కువతో కూడిన పంట ఇది. ఈ సంవత్సరం రైతాంగాన్ని ప్రభుత్వం కానీ ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్యలే శరణ్యం. పొగాకు 35 క్వింటాలు ఇస్తే మిగతా 6 క్వింటాలు అయినా పెనాల్టీలు అమ్ముకోవాలి, పెనాల్టీ రైతులకి లేకుండా చేద్దామని ఆలోచనతో 41 క్వింటాలు చేశారు. కానీ వాళ్ళు పెంచమందు లేదు, మనం వాళ్ళు పెంచబుట్టి పెంచలేము, వాళ్ళు తగ్గించబుట్టి తగ్గించలేము. రైతులకు ఏ విధంగా మనకుండా ఉపయోగం జరిగిందనే దానికోసమే 41 క్వింటాల్ పర్మిషన్ ఇచ్చారే కానీ రైతులను ఇబ్బంది పెడదాము పెంచుదామని కాదు. అయితే ఈడీ గారు అనుకోకుండా 7 సంవత్సరాల నుంచి మనకి సేవలు అందించి ఆయన ట్రాన్స్ఫర్ మీద పదోన్నతి మీద వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాడు కాబట్టి విశ్వశ్రీ గారు అని కొత్త మేడం గారు వచ్చారు. ఆమె పరిస్థితులన్నీ అధ్యయనం చేస్తున్నారు. రేపు మంగళవారం టొబాకో ట్రేడర్స్ తోటి రైతులతోటి గుంటూరులో మీటింగ్ పెట్టారు. పరిస్థితులు సాల్వ్గా జరుగుతాయనే మేము ఆశిస్తున్నాము. కేవలం ఊరిని ఒకరు నిందలేయటం కాదు. అయితే ఏంటంటే మార్కెట్ కానీ మన బెజవాడ సొరబై సొసైటీ కానీ రంగంలోకి దిగాలనే మాట మాత్రం వాస్తవం. అయితే ఇవాళ రేట్లు ఏంటంటే మార్కెట్ వాళ్ళు దిగే రేట్లు కాదు. ఇప్పుడు ఇంతకుముందు మనం మార్కెట్ దిగినప్పుడు మార్కెట్కి 10,000కి 10,000 నుంచి 7,000 మధ్యకి ఉంది. వాళ్ళు కూడా కొన్ని వదిలిపెట్టారు పొడుగు చెప్పులు. ఇవాళ రేటు ఏంటంటే అబ్నార్మల్గా టొబాకో అనేదని మనం కాఫీ బోర్డు అని ఇంకో బోర్డు అని ఒకసారి ఇస్తే ఐఏఎస్ వాళ్ళని ఇంకోసారి ఇబ్బంది పడతారు. మీరు అక్కడ ఎట్ట చేశారు మాకెందుకు చేయరని అనేక సమస్యలు ఉంటాయి. అయితే మన సమస్యలు మనం చెప్పుకుంటున్నాం, మన సమస్య కోసం పోరాడతాం రైతులందరి తరఫున. రైతులందరూ ఆపి పెడదామంటే అందరూ ఇష్టపడితే ఆపుదాం. కానీ ఆపినందువల్ల లాభపడతారు అనేది మనం ఎప్పుడు చూడాలి. ఇవాళ ఏంటంటే గవర్నమెంట్ కూడా టొబాకో రవి గారు అన్నట్టు అందరూ ఎక్కువ మంది రైతులు పొలాలు కానీ బ్యానీలు కానీ మగతాలకు ఇచ్చుకొని పోయి టౌన్లో కూర్చొని షికారులు చేస్తున్నారు. వాళ్ళు నవ్వుకుంటున్నారు. వీళ్ళ పరిస్థితి ఎట్నే ఉండాలి, ఇంతంత పెట్టి తీసుకున్నారని. ఈ ఉన్నోళ్ళందరూ పని చేస్తే కానీ జరగనోళ్ళు. వీళ్ళు కంపల్సరీ మనం ఉద్యోగం చేద్దాం రోడ్డు మీద రమ్మంటే వచ్చేవాళ్ళు 10% కూడా రారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మేము కూడా మాట్లాడుతున్నాం అన్ని విధాల. ఇప్పుడు ఆర్ఎం గారు కానీ ఇక్కడ ఏఎస్ గారు కానీ బిఆర్ అంబేద్కర్ను నిజంగా గౌరవించే పార్టీ బీజేపీ అని, అందుకోసం అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ అన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ భవన్లో సదస్సు నిర్వహించారు. కాంగ్రెస్ వాదులు, కమ్యూనిస్టులు బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు తీసివేస్తారని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తీసివేస్తారని విపరీతమైన ప్రచారం చేస్తున్నారని, మేమంతా కూడా అంబేద్కర్ వాదులమని, అంబేద్కర్ను గౌరవించే వ్యక్తులమని తెలియజేసేందుకు సభలు నిర్వహిస్తున్నామని కుమార్ అన్నారు. రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ఎన్నికల్లో నెహ్రూ స్వయంగా పూనుకొని అంబేద్కర్ను ఓడించిన వ్యక్తి అని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్కు అంబేద్కర్ అంటే ఇష్టం లేదని, ఆయన గెలవడం ఇష్టం లేదని, ఆయన్ని గౌరవించడం ఇష్టం లేదని, అందుకోసమే నెహ్రూ ప్రత్యేకంగా ఓడించేందుకు కుట్ర పన్నారని అన్నారు. అంబేద్కర్ చనిపోయిన తర్వాత మృతదేహాన్ని బాంబే తీసుకువెళ్లేందుకు ఆనాటి కాంగ్రెస్ అనుమతించలేదని, ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ఫ్లైట్ ఛార్జీలు కూడా పెట్టుకుని మృతదేహాన్ని బాంబేకి పంపించిన ఘనత ఉందని గుర్తు చేశారు. అందువలన బీజేపీ దళితులకు వ్యతిరేకమైనది కాదని గుర్తు చేసుకోవాలని కోరారు. నరేంద్ర మోదీ అంబేద్కర్ ఉన్నటువంటి 5 ప్రాంతాలను పంచతీర్థాలుగా ప్రకటించి వాటిని సుందరంగా పర్యాటక ప్రాంతాలుగా చేయటం జరిగిందన్నారు. అందువల్ల ఈ దేశానికి రాజ్యాంగం రచించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం బీజేపీ లక్ష్యంగా అన్నారు. కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జి దేవానంద్, పికే లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, ఎరుసు వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, రమ్మాదేవి, యోగయ్య యాదవ్ పాల్గొన్నారు. దేశంలో అత్యున్నతమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించి సమాజంలో చాలా తక్కువగా చూడబడే ఆ రోజుల్లో అంత గొప్పగా వారు అభివృద్ధి చేయడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా
అంబేద్కర్ గారిని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారి యొక్క వారు నివసించినటువంటి వారు పుట్టినటువంటి నిర్యాణం చెందినటువంటి ఏవైతే 5 ప్రాంతాలని పంచతీర్థాలుగా ప్రకటించి వారి యొక్క గొప్పతనాన్ని భారతదేశ ప్రజలందరూ కూడా తెలియజేయడం అందరూ చాలా ముఖ్యమైన వ్యక్తుల్లో మేము కూడా పాల్గొనడం అనేది చాలా శుభసూచిక. అలాంటి తరుణంలో ఈ యొక్క వివిధ ఈ దేశంలో 1100 పైచిలుకు జిల్లాలు ఈ యొక్క పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు తీసుకెళ్లడంలో భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా ఈరోజు బడుగు బలైన వర్గాలకి ఎస్సీ ఎస్టీలకే కాకుండా అగ్ర కులాల్లో ఉండే ఏదైతే ఆర్థికంగా దిగువ ఉన్నారో వాళ్ళు కూడా 10% ఇచ్చి ఈరోజు వాళ్ళని ఆ యొక్క పేదరికాన్ని లేకుండా చేయడంలో వాళ్ళని ప్రేరేపితం చేసే దాంట్లో భారతీయ జనతా పార్టీ పాత్ర కానీ అదేవిధంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి కానీ సంకల్పం కానీ మనం ఒకసారి ఆలోచిస్తే ఒకసారి మనము అనేక సందర్భాల్లో గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ముఖ్యంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధనలో 2014 నుండి ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఆయన గతంలో పడిన ఇబ్బందులు కానీ ఆయనకి అవమానించిన విధానాన్ని కానీ ఆయనకి ఆఖరికి ఢిల్లీలో చనిపోతే 6 అడుగుల స్థలం కూడా ఇవ్వకుండా వేధించి వెంటాడి ఈ ఎన్నికల్లో ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది? మనమే కదా ఈ దేశానికి రాజులము, మన పార్టీ కదా ఈ దేశాన్ని పాలించే పార్టీ, మనమే కదా ఇంత పెద్ద దేశానికి మొదటి నుంచి కూడా 54-55 సంవత్సరాలు ఈ దేశాన్ని మనం వెళ్ళాం కదా, ఎందుకు ఈ రకంగా ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు రాలేని పరిస్థితి ఉంది? భారతీయ జనతా పార్టీని ఎందుకు అనూహ్యంగా ప్రజలు ఆశీర్వదించారనే విషయం మీద వాళ్ళు సర్వే చేపిస్తే మా గుత్తాధిపత్యం లేదా మాకు వీళ్ళు ఓటు మాకే హక్కుదారులు వీళ్ళందరూ దళితులు ఎస్సీ ఎస్టీలు మా వాళ్ళే అని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీకి కేవలం 1%, కేవలం ఒకే 1% కాంగ్రెస్కు పడ్డట్టు వాళ్ళ సర్వేలో తేలింది. ఏంటిది? 15% ఉన్నటువంటి దళితులు ముఖ్యంగా ఎస్సీలు మనకు దూరం కావడం ఏంటిది? గరీబీ హటావో అన్నాం మనం, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చెప్పినట్టుగా చెప్పి కనీసం గరీబుని పూర్తిగానే లేకుండా చేశాం కదా. ఎందుకు అని చెప్పని వాళ్ళు మేధోమదనం జరుపుకున్నారు. ఈ జరుపుకున్న సందర్భంలో మనం ఏదో రకంగా భారతీయ జనతా పార్టీకి దగ్గరైనటువంటి ఈ ఎస్సీలను గిరిజనులను భారతీయ జనతా పార్టీకి దూరం చేయాలి. భారతీయ జనతా పార్టీకి దూరం చేయాలని అంటే ఏ అంశం తీసుకోవాలని ఆలోచనతో వచ్చినప్పుడు ఈ మధ్య వాళ్ళకి ఎన్నికలకు సంబంధించిన సర్వే నిపుణులు పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకత్వం నమ్మకుండా కేవలం ఎన్నికల సర్వేలు చేసి వాళ్ళు సూచనలు ఇచ్చే వాళ్ళనే ఎక్కువ ఏజెన్సీలను నమ్ముకొని బతుకుతున్నారు ఆ పార్టీ. మార్కాపురం డిపోకు చెందిన 2 అల్ట్రా డీలక్స్ బస్సులు 2 ఎక్స్ప్రెస్ బస్సులను శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు స్వయంగా బస్సులు నడిపి అందరినీ ఉత్సాహపరిచారు. అంతకుముందు కంట్రోల్ రూమ్లో డిపో మేనేజర్ సిబ్బందితో సమావేశమై డిపోలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య ఒంగోలు డైరీకి ఘనమైన చరిత్ర ఉంది. రాష్ట్రంలోనే అతిపెద్ద డైరీగా పేరుంది. రైతుల పరస్పర సహకారంతో దినదినాభివృద్ధి చెందుతూ ఒక్కసారిగా దీనస్థితిలోకి నెట్టబడింది. ఉద్యోగులు, పాలకవర్గాలు రైతుల నుండి ప్రతిరోజు సేకరించిన పాలతో కళకళలాడుతున్న పాల డైరీ ఆస్తులను కాపాడుకోలేని స్థితిలో భూబకాసురుల
కన్నుపడి వారి కబంధ హస్తాల్లోకి వెళ్లే ప్రయత్నం జరుగుతున్నా అధికార యంత్రాంగం కన్నెత్తి చూడలేదు. దీనిపై ప్రత్యేక కథనం. ఒంగోలు కేంద్రంగా పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య ఆధ్వర్యంలో పాల డైరీ ఏర్పాటు చేశారు. దానికి పాలక మండలి సభ్యులు, ఉద్యోగులు, రైతులతో ఎప్పుడు ఈ డైరీ కళకళలాడుతుండేది. డైరీ అభివృద్ధి చేయాలంటే కొంత భూమి కూడా సేకరించాలనే ఉద్దేశంతో అప్పట్లోనే ఆర్టీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్థలాలను సేకరించుకొని వారికి ప్రత్యేక స్థలాలను అప్పటి జిల్లా కలెక్టర్ జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో జరిగాయి. ఆసియా ఖండంలోని అత్యంత అధునాతనమైన పరికరాలతో ఈ పాల డైరీ నడుస్తూ రైతులకు ఎంతో కొంత ఆర్థికంగా చేదోడుగా ఉంటూ సాగుతుంది. పాల డైరీ అభివృద్ధి చెందాలంటే రైతుల నుండి కొంత సహకారం అవసరమని రైతులతో పాలక వర్గాల సభ్యులు, అధికారులు కోరిన మీదట జిల్లా వ్యాప్తంగా పాల రైతులు ఒక్కొక్క రోజు తనకు వచ్చే పాల నగదును లెక్క చేయకుండా డైరీకి అందించిన ఘనత ఒంగోలు పాల డైరీది. ఒంగోలు డైరీకి సంబంధించి 1988-89 ప్రాంతంలో దాదాపు 78 ఎకరాల్లో ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు జయప్రకాష్ నారాయణ గారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం 29.5 లక్ష ఆ రోజు వాల్యుయేషన్ వేసి గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం జరిగింది. దాన్ని హద్దులు కూడా ఫిక్స్ చేసి లక్ష్మీ నరసింహ గారు జాయింట్ కలెక్టర్గా ఉన్న టైంలో అంతా డైరీకి సంబంధించిన ఆస్తులన్నింటినీ హద్దులు మెన్షన్ చేశారు. తర్వాత కాలానుగుణంగా డైరీ మూతపడిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో కొంతమంది అనాథరైజ్డ్ ఆక్రమణలో దాన్ని సబ్స్టేషన్కి పక్కన 5 ఎకరాల 27 సెంట్లు ఉంటే దాన్ని ఆక్రమించుకోవడానికి ప్లాట్లు వేసి చేయటం జరిగింది. దానికి ఎంఆర్ఓ గారు వచ్చారు, చూశారు. వాళ్ళని డాక్యుమెంట్స్ మీకు ఏదైనా ఒరిజినల్ ప్రూఫ్స్ ఏదైనా ఉంటే తీసుకొచ్చుకోండి అని చెప్పేసి అన్నారు. కానీ ఇంతవరకు మరలా జిల్లా అధికారులు ఎవరూ దాని గురించి పట్టించుకున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికైనా ఆ ఆస్తులు కాపాడాలంటే దాదాపు 78 ఎకరాలు దాదాపు 1000 కోట్ల ప్రాపర్టీ. అది ఓన్లీ ఒంగోలు డైరీ వరకే. ఇంకా మిగతా జిల్లాలో చాలా ఉన్నాయి. కొండముందులలో 12 ఎకరాలు ఉన్నాయి, ఖమ్మంలో 5 ఎకరాలు ఉంది, ఎర్రగొండపాలెంలో 5 ఎకరాలు ఉంది, దర్శిలో 4 ఎకరాలు ఉంది, కనిగిరిలో 8 ఎకరాలు ఉన్నాయి. ఇట్లా బోల్డైన ఆస్తులు ఉన్నాయి ఒంగోలు డైరీకి సంబంధించిన ఆస్తులు. వీటన్నిటినీ పరిరక్షించాల్సిన బాధ్యత జిల్లా అధికారులకి, జిల్లా మేజిస్ట్రేట్ అయిన కలెక్టర్ గారికి దీని మీద దృష్టి పెట్టి దీనికి చర్యలు తక్షణం తీసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నామండి. కమిటీ పాలక వర్గాలు మారే కొద్దీ కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి దానిని ఫెడరేషన్గా మార్పు చేశారు. ఫెడరేషన్గా మార్పు చేసిన తరువాత ఒక్కసారిగా ఒంగోలు పాల డైరీ నిర్వీర్యమైంది. గతంలో ఉన్న ప్రభుత్వం పాల డైరీని అమూల్కు అప్పచెప్పాలని తీసుకున్న నిర్ణయాల వల్ల అసలుకు ఎసరై ఉద్యోగులందరినీ ఉన్న ఫలంగా వీఆర్ఎస్ పేరుతో ఇళ్లకు పంపారు. వారికి ఇవ్వాల్సిన పారితోషికాలు కూడా అందించలేని స్థితిలోకి వెళ్ళింది. ఇదిలా ఉంటే గతంలో జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన లక్ష్మీ నరసింహం పాల డైరీకి కార్యదర్శిగా ఉంటూ పాల కేంద్రం వెనుక వైపున ఉన్న విద్యుత్ ఉపకేంద్రం, దాని పక్కనే ఉన్న 5 ఎకరాల పైచిలుకు భూమిని అన్యాక్రాంతమవుతుంటే అప్పుడు రెవెన్యూ అధికారులను పంపించి పాల డైరీ ఉద్యోగులు సహకార సంఘాల నాయకులతో కలిసి దానికి కంచె వేయించిన పరిస్థితి ఉంది. నేడు ఈ 5 ఎకరాల స్థలాన్ని కొందరు భూ ఆక్రమణదారులు కన్నుబడి కబ్జా చేసేందుకు పూనుకున్నారు. అందులోని వేప చెట్లు, టేకు చెట్లను పూర్తిగా తొలగించారు. వాటిని తీసుకుని భూ కబ్జాదారులు అమ్ముకున్నారని సమాచారం. ఇంత జరుగుతున్నా కోతవేటు దూరంలో ఉన్న పాల డైరీని సందర్శించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. యథేచ్ఛగా భూ ఆక్రమణదారులు బాగు చేస్తుంటే పట్టించుకోలేని స్థితిలోకి నెట్టబడింది. ఒంగోలు డైరీకి 78 ఎకరాలు స్థలం పొలం ఉంది. అది రైతులు నెలవారీ పేమెంట్లో తగ్గించి రైతుల సొమ్ముతోనే ఆ పొలం కొన్నారు. తర్వాత లక్ష్మీ నరసింహ గారు జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు కొన్ని ఈ ఆక్రమణలను తొలగించి మొత్తం ఫెన్సింగు హద్దులను నిర్ణయించారు. తర్వాత కొంతకాలం తర్వాత అప్పుడు ఎంప్లాయీస్ కానీ పాల ఉత్పత్తిదారులు ప్రెసిడెంట్లు కానీ అందరూ మన పాలకేంద్రానికి సంబంధించిన మొత్తం దాని మీద
స్పందించి ఎటువంటి బయట వ్యక్తులు ఎటువంటి వాళ్ళు రాకుండా కూడా చాలా వరకు దాన్ని అడ్డుకోగలిగారు. కానీ కాలక్రమేణా డైరీ మూసివేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక ఫెడరేషన్ నుంచి ఒక ఎంప్లాయీని వేశారు. అతను ప్రతిదీ నేను జాయింట్ కలెక్టర్ గారికి చెప్తున్నా అంటున్నాడు, కానీ మన ఇటీవల పేపర్లో జాయింట్ కలెక్టర్ గారు నాకేం తెలియదు అన్నాడు. ఇది ప్రస్తుతం ఏపీడీఎస్ఎఫ్ వారి ఆధీనంలో ఉంది కాబట్టి మొత్తం ఫెడరేషన్ అధికారులు, జిల్లా అధికారులు మొత్తం స్పందించి ఈ ఆక్రమణలకు అడ్డుకట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా ప్రజల ఆస్తి కాబట్టి దీన్ని కాపాడవలసిన బాధ్యత కూడా జిల్లా అధికార యంత్రానికి ఉందని తెలియజేస్తున్నాను. సుమారు 1000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నటువంటి పాల ఉత్పత్తిదారుల సహకార డైరీ నేడు చిల్ల చెట్లు పొదల్లో చిక్కుకుంది. విద్యుత్ కాంతులతో కళకళలాడిన డైరీ చీకటిమయం అయిపోయింది. రైతుల కష్టార్జితంతో ఏర్పడిన డైరీని దినదినాభివృద్ధి చేయాల్సి పోయి నిర్వీర్యమైపోయే స్థితికి తీసుకురావడంతో ప్రజలు, అప్పటి ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునేందుకు జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక రాకపోతే ఎవరు ఆస్తులను కాపాడతారనే ప్రశ్నగా మారిందని కొంతమంది గుసగుసలాడుతున్నారు. మొక్కుబడి కార్యక్రమంలో భాగంగా సంతనూతలపాడు రెవెన్యూ యంత్రాంగం అటువైపు వెళ్లి చూశారే తప్ప దానికి సంబంధించిన రికార్డులు కానీ జిల్లా అధికారులతో చర్చించిన దాఖలాలు లేవని కొందరు అనుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడుకునేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి విలువైన ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటే దానిని మరిచినట్లు ఉందని కొందరు అంటున్నారు. జిల్లాలో ఈ పాల డైరీకి అనేక ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాలు కూడా ఉన్నాయని, ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని మూతబడిన డైరీని తెరిపించి మళ్లీ రైతుల నుంచి పాలు సేకరించి సహకార రంగాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. దీనికి తోడు కోట్ల రూపాయల విలువైన రైతుల స్థలాలను వెంటనే అధికారులు ఆ ప్రాంతాలను సందర్శించి పాల కేంద్రాలకు సంబంధించిన రైతుల భూములను ఎప్పటిలాగే కంచె వేయించి విలువైన ఆస్తులను కాపాడవలసిన బాధ్యత ఉందని కోరుతున్నారు. ప్రకాశం జిల్లాలో గల ఏకైక సహకార రంగంలో ఉన్నటువంటి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి సంబంధించి ఒంగోలులో ఫ్యాక్టరీ ఉంది. ఆసియాలోనే పెద్ద ఫ్యాక్టరీ, దానికి విలువైన స్థలాలు ఉన్నాయి. ఈ స్థలాల సేకరణ సందర్భంగా ఆ రోజు ప్రతి ఉత్పత్తిదారు నుంచి ఒకరోజు పాలు లెక్కన దాదాపు 6 రోజుల పాలు డబ్బులు మినహాయించుకొని ఆ స్థలాన్ని మొత్తాన్ని కూడా కొన్నారు. దాదాపు 100 ఎకరాల పైచీలు కొన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది, కొంతకాలం సజావుగా జరిగింది. తర్వాత పాలక వర్గాలు వచ్చినటువంటి వాళ్ళ యొక్క దుర్మార్గమైన విధానాలు, అట్లా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాల ఫలితంగా దాన్ని చివరికి సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి కొనసాగింది. ఈ కాలంలో యూఆర్ఎస్ తీసుకొచ్చి దాన్ని ఉద్యోగస్తులందరూ కూడా బలవంతంగా ఇలా పంపించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అడ్డు అదుపు లేదు. ఒంగోలులో అధికారంలో ఎవరుంటే వాళ్ళు, ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క భూమాఫియా కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి ఆ రోజు పాల ఉత్పత్తిదారులు దానికి రైతుల దగ్గర నుంచి సేకరించిన డబ్బులతో ఉపాధ్యాయులు నిర్మాణం చేసి కొనుక్కున్నటువంటి వాళ్ళ స్థలాలు వేసుకున్న పొలాన్ని సేకరించారు. ఇతర వ్యక్తులుగా కొనుక్కున్నటువంటి దాన్ని కూడా సేకరించి దీంట్లో కలుపుకుని ఆ రోజు డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఆర్టీసీ వాళ్ళది కూడా, ఆర్టీసీలో ఉద్యోగస్తులది, ఉపాధ్యాయులది, ఇతర వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళతో కూడా కలుపుకొని నిర్మాణం చేశారు. ఇవాళ దానికి ఎవరూ లేరు, కనీసం కాపలా కూడా లేనటువంటి పరిస్థితిని చూసి అదునుగా చూసి అధికార పెద్దల యొక్క అండదండలతోటి భూమాఫియా దాన్ని మొత్తం కూడా సదనం చేసి బాగు చేసుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉంటే ఒంగోలులో 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి దాన్ని అటు నూతలపాడు అధికార యంత్రాంగం కానివ్వండి, ఒంగోలు జిల్లా యంత్రాంగం కానీ చూస్తూ కూర్చున్నారు తప్ప దాన్ని పరిశీలన చేయట్లేదు. 100 ఎకరాల భూమి, అట్లా కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి విలువైన భూమిని ఇవాళ ఇష్టారాజ్యంగా చదువు చేసుకున్నా అంటే ఏ అండతోటి, ఏ ధైర్యంతో వాళ్ళు చేస్తున్నారో మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేముగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం, ఒకవేళ పరిశ్రమని ప్రభుత్వమే తెరిపించాలి. మొత్తం మళ్ళా అవసరమైతే పాత పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని నిర్మాణం చేసి దాన్ని బాగా డెవలప్ చేయాలి, ఉద్యోగ కల్పన చేయాలి. అలా చేయలేని పక్షంలో ఇవాళ ఉద్యోగస్తులకి బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చారు.
వాళ్ళందరికీ పెన్షన్ కూడా సరిగా లేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఆ స్థలాన్ని కానీ ఏదైనా అమ్మాలి అనుకున్నప్పుడు మొట్టమొదటి ప్రయారిటీ ఆ సంస్థ పురోభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యోగస్తులకు ప్రయారిటీ ఇవ్వాలి తప్ప ఇలా అక్రమార్కులకు ఇవ్వడానికి వ్యతిరేకించాలి. అదే సందర్భంలో కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, నూతలపాడు ఎంఆర్ఓ గారు వెంటనే జోక్యం చేసుకొని మొత్తం దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి దాన్ని ఆక్రమణ నుంచి కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. లేని పక్షంలో మేము ఆ ప్రాంత ప్రజానీకం లేకపోతే ఉద్యోగస్తులు, పాల ఉత్పత్తిదారులు కూడా కలిసి అవసరమైతే వాళ్ళతో మాట్లాడి దీన్ని రక్షించుకోవడానికి కావాల్సిన ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రంగా ఏర్పాటు చేసి తాగునీరు అందించడం అభినందనీయమని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. రామ్నగర్ మొదటి లైన్లో వంగవీటి మోహనరంగ విగ్రహం వద్ద కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు. కాపు సంఘం సేవా కార్యక్రమాలలో ముందుంటుందని, వేసవిలో ప్రజలకు కావాల్సింది మంచినీరు, మజ్జిగని అలాంటి కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కాపు సంఘం అధ్యక్షుడు కొక్కిలగడ్డ సంజీవరావు, తంజావూరు శ్రీనివాసరావు, అయినాబత్తిన గోపి, శ్రీనివాసరావు, రాంబాబు, సాంబయ్య, నరసింహారావు, వాసాల సీతారామరాజు, కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా కాపు సంఘం వారు చలివేంద్ర ఇక్కడ మెయిన్ రోడ్లో ప్రారంభం చేయటం అనే దానికి ప్రెసిడెంట్ గారు సంజయరావు గారు, వారి మిత్రబృందం అందరూ కూడా మంచి ఎండాకాలం ఇది 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీలకు కూడా ఇంకో వారం 10 రోజుల్లో వెళుతుందని అనుకున్నారు. ఈ సమయంలో కావాల్సిందేమిటి? నీరు, మజ్జిగ. మంచి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కాపు సంఘం వారు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు వారికి ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తర్వాత అభినందనలు కూడా తెలుపుతున్నారు. ఈరోజు చలివేంద్రం, ఎందుకంటే ఎండలు తీవ్రంగా ఉన్నాయి, ప్రతి ఒక్క పేదవాడు కూడా దాహం తెచ్చుకోవడానికి ఈరోజు చలివేంద్రం పెట్టారు. నిన్నగాక మొన్న ఒక 25 సెంటర్స్లో కూడా డీజీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా మేము పెట్టాం. ఏదో విధంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనేదే మా ఉద్దేశం. దానికి మన వాళ్ళు కూడా పూనుకొని చేసిన దానికి వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. దీన్ని ఇట్లానే 2.5 నెల ఎండలు పోయే వరకు ఈ విధంగానే కంటిన్యూ చేస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం వద్ద రామ్నగర్ ఫస్ట్ లైన్లో కాపు సంఘం ఆధ్వర్యంలో మనం చలివేంద్రం ఏర్పాటు చేసుకోవడం అయింది. ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటా కాపు సంఘం ముందుకెళ్తుంది. మన కాపు సంఘం ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీషు ఏర్పాటు చేయడానికి, ఇట్లా ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళడానికి చలివేంద్రం గారు ఏర్పడటానికి ఇక్కడ దాతల సహాయంతో మేము కాపు సంఘం ఆధ్వర్యంలో చలివేంద్ర కార్యక్రమాలు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాం. ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడానికి చాలా సంతోషంగా భావిస్తున్నాను. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాంగ్రెస్, వామపక్ష పార్టీలు భారత రాజ్యాంగాన్ని మారుస్తున్నారని, బీజేపీపై విష ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ అన్నారు. నగరంలో అంబేద్కర్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా 1100 ప్రాంతాల్లో డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ వివరణ అంబేద్కర్కు ఎంత ప్రాధాన్యత ఇచ్చింది ప్రజలకు తెలిసే విధంగా అనేక రకాల సదస్సులు నిర్వహిస్తున్నామని కుమార్ తెలిపారు. అంకిత భావంతో పనిచేస్తున్న బీజేపీపై కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సగర్వంగా సాగుతుందని అన్నారు. నరేంద్ర మోడీ ముందు చూపుతోనే వర్గీకరణను తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. కొంతమంది బీజేపీ అంబేద్కర్ యజానికి వ్యతిరేకమని ప్రచారం చేయటం సరికాదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లు తీసివేస్తారని ఒక దుష్ట ప్రచారం చేస్తే దళితులు ఓట్లను కాంగ్రెస్ పార్టీ కొల్లగొడుతుందని, అందుకోసం దేశవ్యాప్తంగా సామాజిక ఉద్యమాలతో మమేకమై పనిచేసేందుకు బీజేపీ ముందుంటుందని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకోసమే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెడుతున్నామన్నారు. సమావేశంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దేవానంద్, జిల్లా పార్టీ అధ్యక్షులు సంగం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం దాదాపు 1100 పైచిలకు ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక విషయాల మీద ఈరోజు ప్రతి ఒక్క ఆఖరి దళిత గడపకి అదేవిధంగా ఓబీసీ స్థాయిలో కానీ అదేవిధంగా అనేక కులాల మతాలకు అతీతంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా సమానత్వం కోసం నిరంతరం పనిచేస్తుందో అనేక ఆలోచనతో ఈరోజు నరేంద్ర మోడీ గారి కాటి నుంచి అప్పటి దీన్ దయాళ్ శ్యామప్రకాష్ జీ కాటి నుంచి ఈరోజు ఒక అంకిత భావంతో పనిచేస్తున్న విధానాన్ని ఈరోజు ఈ యొక్క అవగాహన సదస్సు ద్వారా తీసుకెళ్లడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి వస్తే ఎన్డీఏ కూటమి తర్వాత ఈరోజు అభివృద్ధి అనేది ఏ విధంగా పరుగులు పెడుతుందో మనం చూస్తున్నాం. అట్టడుగు స్థాయి నుండి ఈరోజు ఉన్నత స్థాయి వర్గాల వరకు ఈరోజు అనేక సందర్భంగా ముఖ్యంగా 4000 పింఛన్ అయితేనేమి, పక్కా గృహాలు అయితేనేమి, అభివృద్ధిలో భాగమైన కేంద్ర నిధులతో ఈరోజు 4 రోడ్లు 6 రోడ్లతో పాటు అనేక ఇండస్ట్రీస్తో పాటు ఈరోజు మూలపడిన పోలవరం ఘాట్ నుంచి ఈరోజు 27 పథకాలు రద్దయిన ఎస్సీ కార్పొరేషన్ పథకాల ఘాట్ నుంచి ఈరోజు ఏదైతే రైతులకు ఇవ్వాల్సిన రుణాలతో పాటు అదేవిధంగా ఓబీసీలోని ఆర్థికంగా దిగువ ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఆర్థికంగా ఇచ్చేయడంతో పాటు ఏదైతే వర్గీకరణ నరేంద్ర మోడీ గారి ఆలోచనలో భాగంగా ఇక్కడ ఈ రాష్ట్రానికి వస్తే జిల్లాల వారీగా మాలలు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ శాతం, మాదిగలు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ శాతం, ఈ విధంగా వర్గీకరణ చేసి ఈరోజు ఆర్థికంగా దిగువ ఉన్న చిన్న కులాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్థికంగా ప్రయోజనం పొందాలనే ఆలోచనతో ఈరోజు అట్టడి కులాలకి ఉన్నత స్థాయిలో ఈరోజు ఎన్డీఏ కూటమి పడుతున్న ఆ ఆలోచన భాగంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి పూర్తి సహకారంతో విద్యాపరంగా వైద్యపరంగా అనేక రంగాల్లో పరుగులు పెడుతున్న తరుణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను రచించినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తారని, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పని గత ఎన్నికల్లో రాజ్యాంగ ప్రతిని పట్టుకొని దేశవ్యాప్తంగా పర్యటించారు ఆ కాంగ్రెస్ నేతలు. కానీ ప్రజలెవ్వరు కూడా నమ్మలేదు. నమ్మకపోవడమే కాదు, మరోసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి అధికారాన్ని ఇచ్చిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దుష్ప్రచారాలను చేస్తే మాకు లాభం అవుతుందనే ఆలోచన మానుకోవాలి. ఈ దేశానికి దళితులకు పెద్ద ఎత్తున అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ను అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్కు సంబంధించిన రాజ్యాంగం పట్ల కానీ ఆయన రచన పట్ల కానీ ఏమాత్రము కనీసమైన గౌరవం లేకుండా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే. కాంగ్రెస్ పార్టీ యొక్క మాటలను దేశ ప్రజలు ఎవరు నమ్మడం లేదు. భారతీయ జనతా పార్టీ దళితుల అభివృద్ధి కోసం, ఈ దేశ ప్రజాస్వామ్యంలో దేశ అభివృద్ధి కోసము, అన్ని వర్గాల అభివృద్ధి కోసం సమానంగా తీసుకువెళ్ళడమే కాదు, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీలోనే నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు. తప్పకుండా దళితుల అభివృద్ధి, దేశ అభివృద్ధికి ఈ 2047 కల్లా ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సహా నిలబెట్టడం కాదు, వికసిత భారత్గా తెప్పాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వాళ్ళ యొక్క ఆత్మ పరిశీలన చేసుకొని వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ కూడా ఈ దేశానికి, దళితులకు, అంబేద్కర్కు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవడం ద్వారా మానవుడికే కాదు జీవకోటి మొత్తానికి మేలు జరుగుతుందని అద్దంకి తహసీల్దార్ జి చరణ్ అన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయంలోని ప్రాంగణంలో ఉన్న వృక్షాలకు 100 లీటర్ల నీరు పట్టే విధంగా నీటిపారుదల చేసి వాటిని నింపారు. ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ వృక్ష రక్షణ చర్యలు చేపట్టాలని, పొడమి తల్లిని ఇబ్బంది లేని విధంగా అభివృద్ధి జరగాలని పర్యావరణ ప్రేమికులు మన్నం త్రిమూర్తులు అన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు చప్పిడి వీరయ్య, డాక్టర్ యు దేవపాలన, మల్లాది శ్రీనివాసరావు, చుండూరు మురళి, మల్లాది శ్రీనివాసరావు, ఏఎస్ఓ అమర్నాథ్, తాళ్ళూరి బాబురావు, జ్యోతి చంద్రమౌళి, పవన్, లక్ష్మణరెడ్డి తరపులు.
పట్టాలా పైపు లాగబాకండి అంత చిన్న పైపు పని చేయట్లేదు అంటనా చిన్నదానికి పని కాదు కరెంట్ మీరు కరెంట్ అటు టీ న్యూస్లో నేటి పాట. చేసిన పొరపాటుని మర్చిపోవాలి, కానీ అది నేర్పిన పాఠాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ డి న్యూస్.